తన ప్రాణ స్నేహితురాలు ఇలా కళ్ళ ముందే స్పృహ తప్పి పడిపోవడంతో చిన్నికి గుండె పగిలింది. ఎలాగైనా ఆవుని బ్రతికించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. వెంటనే ఊరిలోని వైద్యుడిని పిలిచింది. కానీ ఆవుకి ప్రాణం పోయాలంటే చాలా ఖరీదైన మందులు కావాలి, అందుకు చాలా డబ్బు అవుతుందని ఆయన చెప్పారు. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేసింది. ఇంకా చిన్ని దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. కానీ ఆవు ప్రాణం కంటే తనకేది ఎక్కువ కాదు అనుకుంది. తను ఎంతో ఇష్టంగా వేసుకునే బంగారు గాజుల వైపు చూసింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ఏ మాత్రం ఆలోచించకుండా ఆ బంగారు గాజుల్ని అమ్మేసి ఆవు కోసం మందులను కొనుక్కొని వచ్చింది చిన్ని. పగలు రేయి అని తేడా లేకుండా నిద్ర కూడా మానుకొని ఆవుకి సేవలు చేస్తూనే ఉంది. చిన్ని చూపించే నిస్వార్థమైన ప్రేమ ఆవుకి గొప్ప మందుగా మారింది. ఒకరోజు చిన్ని కళ్ళు మూసుకొని దేవుడిని ప్రార్థిస్తుండగా ఒక్కసారిగా ఆ తెల్లని ఆవు శరీరం నుండి అద్భుతమైన బంగారు వెలుగు రావడం మొదలైంది. ఆ వెలుగులో ఆవు రూపం మెల్లగా మారుతుంది. అసలు ఆవు ఎవరు? చిన్నికి దక్కబోయే వరం ఏమిటి? చివరి భాగంలో చూడండి, మిస్ అవ్వకండి.